శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క మే నెలలో ఉన్నటువంటి ప్రథమ పక్షం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వాస్తవంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా బాగుంది. అందులో భాగంగా మే నెలలో కూడా అలాగే గోచరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే గురువు ఉన్నటువంటి స్థానం దశమ స్థానం సంచారంలో ఉండడము, లేదా వీరికి ఇప్పుడు చూసుకుంటే అష్టమంలో గురుగ్రహ సంచారం ఉండడము కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి. తీసుకున్న నిర్ణయాలన్నింటిలో కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైతే పెండింగ్ పనులు పెట్టుకొని ఉంటారో అవన్నీ కూడా పూర్తి చేసే క్రమంలో ఉంటారు. కానీ రిజల్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మేరకు రాదు. ఉద్యోగస్తులకు కూడా గురుగ్రహము బుధగ్రహ సంచారానికి సంబంధించి చెప్తాం కాబట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు అలాగే సూర్యగ్రహ సంచారానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. ఏవైనా సరే ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగస్తులకు మాత్రం అంత అద్భుతంగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి గ్రహ సంచారంలో భాగంగా మనకి ఎవరైతే గృహిణులు ఉంటారో గృహిణులకు సంబంధించి శుక్రుడు అలాగే గురుగ్రహానికి సంబంధించి కాబట్టి వారికి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు అద్భుతంగా ఉన్నప్పటికీ స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి గురువు కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఏవైనా బలంగా మీకు అనిపించి చెయ్యాలి అనుకుంటే 1కి 4 సార్లు వెరిఫై చేసి నిర్ణయం తీసుకోండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అలాగే ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఉన్నటువంటి సూర్యుడి యొక్క స్థానం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి రాజకీయాల్లో మీ యొక్క స్నేహితుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి మంచి ఆదరాభిమానాలు పొందుతారు. సినిమా రంగానికి సంబంధించి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలోనే వారు ఉంటారు. వీరిని గుర్తించి మంచి మంచి పాత్రలు కూడా వస్తాయి. ఎడిటర్లు అలాగే క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ టాలెంట్ ని గుర్తించేటువంటి కాలంగా మనం భావించవచ్చు. అలాగే ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి కూడా మనకి రాహుగ్రహము శనిగ్రహము కుజగ్రహ సంచారాల వల్ల ఇబ్బందులు పడతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి నవమ దశమ స్థానంలో లాభం చేసేటువంటి చోట పాపగ్రహ సంచారం ఉన్న కారణం చేత ఉన్నట్టుండి మీ యొక్క లాభాలకు గండిపడవచ్చు. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ యొక్క ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏ మంత్రం చదవాలి, రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గా దేవతకి అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము అంటే ఎర్ర రంగు పంచలో 7.5 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్ గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు
ఒక చిటికెడు పసుపు వేసి వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.